అందరికీ నమస్తే అండి. చూడండి, ఈరోజు కట్టెల పొయ్యి మీద నీళ్ళు కాబెడుతున్నామండి. మేము ఆరోగ్యానికి చాలా మంచిదండి కట్టెల పొయ్యి మీద నీళ్ళు కాబెడితే. ఎందుకంటే మన పూర్వీకులందరూ కూడా కట్టెల పొయ్యి మీద కాబెట్టి స్నానం చేసేవాళ్ళు. దీంట్లో కొంతమంది అయితే మన బాలింతకైతే వాయిలాకి వేసి కాగబెడతారు, కొంచెం వేపాకేస్తారు. ఆరోగ్యానికి చాలా మంచిదని. చూడండి, మనం కూడా కాగబెట్టుకుంటే చాలా మంచిదండి. మన పూర్వీకులందరూ కూడా ఇలాగే కాగబెట్టుకొని ఇలాగే వాడుకున్నారండి నీళ్ళన్నీ. మరి మనమైతే ఇప్పుడు మంచిగా హీటర్ పెట్టుకొని ఎప్పుడు అవసరం అంటే అప్పుడు అవసరమైనప్పుడల్లా హీటర్ పెట్టుకొని మంచిగా వాడుకుంటూ ఉండే. కానీ హీటర్ వల్ల చాలా అనర్థాలు జరుగుతాయండి. కరెంటుది కదండి. కానీ ఇప్పుడు మనకు కట్టెలు దొరికే ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ మాత్రం కట్టెలు దొరుకుతాయండి మాకు ఇక్కడ. అందుకోసమే ఈ కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం. తర్వాత కొద్దిసేపు ఉన్నాక ఇంకా చికెన్ తీసుకురావాలండి. ఈరోజు ఆదివారం కదా, చికెన్ ఉండాలి, ఇంకా అన్నం ఉండాలి, అన్నీ వాళ్ళ కట్టెల పొయ్యి మీదనేనండి. లాంగ్ వీడియో కూడా పెడతాను, తప్పనిసరిగా చూడండి. కట్టెల పొయ్యి మీద చేసినట్టు వంటలన్నీ కూడా మన పూర్వీకులందరూ కుండలతో పెట్టేవాళ్ళండి. మేమేమో గిన్నెతో కాగబెడుతున్నాం నీళ్ళు. మీరందరూ మా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎముకలు గురికంత చలి ఉందండి ఇప్పుడు చెప్పాలంటే.